నిన్న మొన్నటి వరకు నిండు కుండలా కనిపించిన గోదావరి నది నేడు చుక్క నీరు లేక రాళ్లు రప్పలతో దర్శనమిస్తోంది. దూర ప్రాంతాల నుంచి గోదావరి పుణ్యస్నానానికి వచ్చే భక్తులకు రాళ్లు రప్పలే స్వాగతం పలుకుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పూర్తి స్థాయిలో ఎండిపోయింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్నానాలకు నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తోంది. ధర్మపురి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ముందు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఇటీవలి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ధర్మపురి వద్ద పెద్ద ఎత్తున నిలిచి ఉండడంతో భక్తుల స్నానాలకు ఇబ్బంది తలెత్తలేదు. వేసవికాలం ప్రారంభమయ్యాక ఎగువ నుంచి ప్రవాహం లేక నది పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. నదిలో నీరు లేకపోవడంతో భక్తులు ఇసుక తిన్నెలలో చెలిమెలు తవ్వుకొని ఆ కొద్దిపాటి నీటితోనే స్నానాలు చేస్తున్నారు. గతంలో పుష్కర్ ఘాట్స్ వద్ద నిర్మించిన షవర్స్ కు మోటార్ల సహాయంతో నీటి సౌకర్యం ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత్యంతరం లేక గోదావరిలోని ప్రమాదకరమైన ప్రాంతాలైన సత్యవతి, బ్రహ్మగుండాల వద్ద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రానున్న హనుమాన్ జయంతికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఖచ్చితంగా వస్తుంది ధర్మపురికి. ఈసారి మాత్రం ప్రతిసారి కన్నా ఈసారి భిన్నంగా ఉన్నది. అసలు ఇక్కడికి వచ్చి చూస్తే పరిశాన్ అవుతుంది. అసలు ఇక్కడ వాటర్ అసలు లేవు. వాటర్ను స్నానం చేసి వెళ్దామంటే అసలు కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. కిలోమీటర్ పోవాలన్నా కూడా మొత్తం రాళ్ళల్లా రప్పలల్లా మొత్తం మేమంటే నడగలుగుతాం, కానీ చిన్నపిల్లలు లేడీస్ మరీ ఘోరంగా ఉన్నది. ఇక్కడ మొత్తం ఘోరంగా రాళ్ళల్లా నడవడానికి ఇబ్బంది అవుతుంది. గుండం కూడా మొత్తం లోతుగా ఒక సొరికేలా గుండంలా కొన్ని స్టోరేజ్ వాటర్ ఉన్నాయి. అది మళ్ళీ ఈ భక్తులు కూడా చాలామంది వచ్చేసరికి అవి కూడా ఉన్న నీళ్ళు కూడా మొత్తం వేస్ట్ అయ్యి మొత్తం ఖరాబ్ అయ్యి మళ్ళీ స్నానం చేయాలన్నా కూడా కొద్దిగా భయం అవుతుంది. కాకపోతే దర్శనానికి వచ్చినాం కాబట్టి కంపల్సరీ చేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా అధికారులు కొద్దిగా వాటర్ స్టోరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ధర్మపురికి గంగా స్నానానికి అని వస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వాటర్ లేక ఈ గంగా నది ఎండిపోయింది డ్యాముల వలన. ఇక్కడ షవర్ బాతులు కూడా లేవు. చాలా బాధాకరంగా ఉంది. మేము అక్కడ నుంచి గంగా నదికి గుండాలలో నడుచుకుంటా రావాలంటే చాలా బండలు ఉంటున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి కాళ్ళకి. దయచేసి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కోసం ఏమన్నా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. పిల్లదల్లని తోలుకొని వచ్చినాము, సెలవు చేసుకొని పిల్లగాళ్ళకు పోతున్నాము. ముసలు ముడి వాళ్ళు వచ్చిండ్రు, నల్లల కింద చేస్తామంటే నల్లలు కూడా లేవు. ధర్మపురి దేవస్థానంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, భక్తుల అవసరాలు తీర్చడంలో అధికారులు, ఆలయ కమిటీ విఫలమైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పుణ్యస్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.